గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమానికి 2 ఏళ్లు అంటూ గుడివాడలో పెద్ద ఎత్తున విజయోత్సవ సభ నిర్వహించిన కూటమి నాయకులు. 2000 కాలంలో గుడివాడలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్లుప్తంగా వివరించిన ఎమ్మెల్యే రాము, ఎంపీ బాలశౌరి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపిన ఎండోమెంట్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కమిటీ ఎండోమెంట్ ఇచ్చిన నోటీసు స్వీకరించబోయిన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపిన అధికారిని. ఇంధనం పొదుపులో భాగంగా ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు నేడు సైకిల్పై గుడివాడ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఇంధనం పొదుపు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా సైక్లింగ్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా సూచించిన ఎమ్మెల్యే రాము. నమ్మకానికి 2 ఏళ్లు కార్యక్రమం గుడివాడ నియోజకవర్గ పరిధిలో నేడు వికేఆర్ విఎన్బి కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బాలశౌరి, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి విచ్చేసి 2 ఏళ్ల కూటమి పరిపాలనలో పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఎన్టీ రామారావు తర్వాత గుడివాడకు అత్యంత అవసరమైన రైల్వే ఫ్లైఓవర్ను తీసుకువచ్చిన ఎంపీ బాలశౌరికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే కాలంలో గుడివాడలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలను వేదికపై నుండి ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఎంపీ గుడివాడ నియోజకవర్గంలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలను తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు అధికారులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిర్మాణం కంప్లీట్ కాబోతా ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి పోర్ట్ అవుతా ఉంది. దానికి కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 575 కోట్ల రూపాయలతోటి జస్ట్ 10-11 కిలోమీటర్లకే 575 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి శాంక్షన్ చేపించాం. మరి ఆ పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి అదే రకంగా దానికి రైల్వే కనెక్టివిటీ కావాలి. రైల్వే కనెక్టివిటీ కూడా పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అది కానీ వస్తే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి. మరి యాన్సిలరీ యూనిట్లు కానివ్వండి, పోర్ట్ బేస్డ్ యూనిట్లు కానివ్వండి, మరి అక్కడికి వచ్చినట్లయితే మీకు కొంతమేరకు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఏదన్నా వ్యాపారాలు చేసుకోవాలంటే ఒక స్టడీ చేసి, నేను కూడా ఒక బ్యాంకర్స్ తోటి అదే రకంగా అనేకమైనటువంటి ఎక్స్పర్ట్స్ తోటి త్వరలో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతా ఉన్నాం మచిలీపట్నంలో. అసలు పోర్ట్ అంటే ఏంటి, ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నటువంటి కొంతమంది యువత అక్కడ ఏ రకంగా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, ఆ ఇండస్ట్రీస్ ద్వారా బ్యాంకుల ద్వారా ఏ రకంగా రుణాలు తీసుకోవచ్చు, సిజిఎస్టిఎంఎస్సి స్కీమ్ అంటే ఏంటి, దాన్ని అప్ టు 10 కోట్ల రూపాయల వరకు ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ఇండస్ట్రీని ఏ రకంగా పెట్టుకోవచ్చు, అదే రకంగా ముద్రా లోన్లు ఏ రకంగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా పోర్టు కనెక్టివిటీ తోటి ఏ రకంగా మనం ముందుకెళ్లాలనేటువంటి విషయాన్ని కూడా త్వరలో మరి కలెక్టర్ గారిని కన్వీనర్గా పెట్టి దాన్ని ఒక అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే రకంగా ఈరోజు మచిలీపట్నం నుంచి మరి విజయవాడ వరకు కూడా 4 లైన్ 6 లైన్ కూడా త్వరలో కాబోతా ఉంది. మరి అదే రకంగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి ఒక గ్రీన్ ఫీల్డ్ అంటే పోర్టు ఉంది కాబట్టి అది గ్రీన్ ఫీల్డ్ రోడ్డును కూడా ఈరోజు పెద్దలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఈరోజు మనం ఎన్నికలకు ముందు చెప్పాం, నేను చెప్పాను, మరి రాము గారు కూడా చెప్పారు, కంకిపాడు నుంచి గుడివాడకి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వస్తే చాలా బాగుంటుంది. ఈ పామర్రు ఇదంతా తిరగకుండా విజయవాడ నుంచి మ్యాక్సిమం అరగంటలో ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి ఆ విషయానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే వస్తూ ఉందో ఆ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి అతి దగ్గర కనెక్ట్ చూసుకుంటే ప్రతి నెల మనకి ఇక్కడ పెన్షన్ తీసుకునే సభ్యుల సంఖ్య 27,343 ఉంటే ప్రతిసారి దగ్గర 14 కోట్లు అంటే 13,93,00,000 పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మన ఒక్క గుడివాడ నియోజకవర్గానికి మాత్రమే.
అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత సంక్షేమంలో ఎంత రాంగ్ వెళ్ళామనేది మీకు అందరికీ తెలుసు. 4,000 పెంచడమే కాదు, పెంచడమే కాదు, పెన్షన్లు వెనక్కి నుంచి ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అంతకంటే ముఖ్యంగా 1వ తారీఖు కంటే ముందు పెన్షన్ అనేది మన ఇంటికి వచ్చి ఇవ్వటం అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. బేసిక్గా ఎప్పుడైనా జరిగిందా? గతంలో 5 ఏళ్ళలో అడుగుతా ఉన్నా. మనకు 1వ తారీఖు వస్తే అవసరాలు ఉంటాయి, అవసరానికి మనకి పెన్షన్ వస్తుందనే ధైర్యం ప్రతి ఒక్కళ్ళు ఉందా లేదా అని అడుగుతున్నాను నేను మీ అందరినీ. చూసుకోండి, అది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇదే మన గ్రేట్నెస్, చంద్రబాబు నాయుడు గారి గ్రేట్నెస్ ఇది అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఎంత అవసరమో, ఏ టైంలో అవసరమో అప్పుడు సహాయానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి పట్టుకొచ్చేట్టుగా మనకు ముందు వస్తూ ఉన్నారు. అదే కాకుండా మనకి సబ్సిడీలు అనేకంగా 2,37,00,000 సబ్సిడీలు వచ్చినాయి. అలాగే తల్లికి వందనం పథకం మీరు గుర్తుపెట్టుకుంటే మీ అందరికీ తెలిసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి వస్తూ ఉంది. దాంట్లో దానికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తా ఉన్నాం. గుడివాడ డిపో నుంచి 55 లక్షల మంది ఫ్రీగా ప్రయాణించారు మహిళలు. 55 లక్షల మంది మన గుడివాడ నియోజకవర్గం నుంచి మహిళలు ఫ్రీగా ప్రయాణించారంటే దానికి 18,43,00,000 ఖర్చు అయింది అనేది కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్నింటిలో ఇంకా గొప్ప విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనట్టుగా, అంతకుముందున్న 5 ఏళ్లలో ఎప్పుడు లేనట్టుగా ఈ 2 ఏళ్లలో సీఎం సహాయ నిధి ద్వారా 6,04,36,000 వచ్చాము. మనకు అందరికీ తెలుసు, మన ఫ్యామిలీ మెంబర్ ఎవరో కష్టాల్లో ఉంటారు, మాది ఆరోగ్యం బాగోదు, కానీ డబ్బులు ఉండవు. ఉన్న డబ్బులు దాంట్లో ఫినిష్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటో తెలియదు, రేపొద్దున ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మనకి సీఎంఆర్ఎఫ్ ఎంత ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి మీరు అందరూ చూసుకోండి. దీనిలో ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకే ఇస్తున్నాము, వీళ్ళకి ఇవ్వట్లేదు అనే సెక్షనే లేదు మన దగ్గర. ఎవరికైనా అవసరం ఉన్న ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కానీ ఒక ప్రోగ్రాం చేయడంలో నిబద్ధత, ఒక ప్రోగ్రాం చేయడంలో మా గొప్పగా ఆలోచన, ప్లస్ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఉన్న మనం అందరికీ మనలాంటి మా ఆలోచన ఎలా ఉంటుందని తెలిసిన వ్యక్తి కింద మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఇవన్నీ చేయగలుగుతున్నారు. మీరందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అలాగే మనకి కాలాతీతం అవ్వకుండా ఎంత పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఫుల్ డేటా ఉంటుంది సార్. ఆ డేటా ప్రకారం మా రోడ్డు ఉంది, మా జీపీకే రోడ్డు అని చెప్పి నా ఊరేలే రోడ్డు. నేను రోజు గుడివాడ వస్తూ ఉంటాను అనుకోండి, నా విషయం కాదు. కానీ జనరల్గా ఆటోల దగ్గర నుంచి చిన్న వెహికల్స్ దగ్గర నుంచి అందరూ కూడా దడిచిపోయి ఎవరికాళ్ళు రోజుకి 2-3 సార్లు తిరగాల్సినాడు కూడా ఒకసారి వెళ్ళి వచ్చే తెప్పాస్తుందని చెప్పేసి అనుకునే పరిస్థితికి వచ్చింది సార్. దయచేసి ఈ రోడ్ల పరిస్థితి మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం. పాప ఆయన చాలా శ్రద్ధ తీసుకుని అనేక సార్లు మా వాళ్ళ పళ్ళకి వచ్చారు, కానీ అది ఫుల్పేజ్గా మట్టికి జరగట్లేదు అన్నది మా బాధ. మట్టికి మా జీపీకే రోడ్డుకి మొన్న చంద్రబాబు నాయుడు ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 17.5 crores కావాలని చెప్పి అది చేయమని చెప్పారండి. అతి త్వరలో మీ జీపీకే రోడ్డు పడిపోతుంది. విత్ స్ట్రెంత్ బేసికలీ టోటల్గా కొత్త రేట్ల ప్రకారం ఫుల్లీ స్ట్రాంగ్ ఉన్నది రేట్లు చేయించుకుంటాం. ఇదే పరిస్థితి అవసరం. నందివాడ మండలం కూడా కుదరవల్లి రోడ్డు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా ఆల్రెడీ పెట్టే ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ. ఈ రోడ్ల పరిస్థితి పర్టికులర్గా ఏకపాత్రంలో ఉన్నాం కాబట్టి ఇందా మీరు 3వ పాయింట్ చెప్పింది వాటర్కి సంబంధించి. నేను ఇంత మొదలు వాటర్కి సంబంధించిన మంత్రిగానే చేశాను. తర్వాత మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఆయన డిఎస్సి తీశాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 5 సంవత్సరాలు ఉంటే 23,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఒక్క ఉద్యోగం అన్న డిఎస్సి తీశాడా అంటే తీగపోక మనం చెబుతున్నాడు. ఆశ్చర్యమేస్తుంది. అసలు బుర్ర ఉందో తెలియట్లా, బుర్ర పోయిందో తెలియట్లా. ఈ 16,347 మంది వచ్చినాక నేను తీసేస్తానంటున్నాడు. అంటే ఒక ఉద్యోగం లేనోడు తీయడానికి సిద్ధపడుతున్నా ఉన్నాడు. ఆ రోజు కూడా అంతే. మరి ప్రజావేదికని చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా కట్టి
అనేక సమావేశాలు అక్కడ పెట్టుకుంటా ఉంటే అక్కడ ఐఏఎస్ ఐపీఎస్లతో మీటింగ్ పెట్టించి అయిపోయిన తర్వాత దీన్ని కూల్చేయండి అన్నాడంటే అతని మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. నా తండ్రి చచ్చిపోయాడు, నా బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా కుటుంబాన్ని నన్ను కాపాడండి, మీరు ఒక అవకాశం ఇవ్వమంటే 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇచ్చారు. ఏం చేశారు? రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేసాడు. ఈ రోజులతో ఇందాక చెప్పారు మన మిత్రులు, తల్లి ఎక్కడుంది, చెల్లి ఎక్కడుంది, బాబాయ్ కూతురు ఎక్కడుంది, ఒకసారి మీరు ఆలోచించాలి. ఇంట్లో సమస్యను తీర్చుకోలేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర సమస్యని తీర్చగలరా అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇందాక చెప్పారు రాము గారు, పరశురాముడి గొడ్డలంట. పరశురాముడి గొడ్డలే ప్రజా సంక్షేమం కోసం, అదేవిధంగా మానవాళి యొక్క శాంతి కోసమో ఉపయోగించాడు ఆయన. కానీ ఈయన పరశురాముడు కాదు, నరరూప రాక్షసుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డిని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. ఈరోజు ఈ సుపరిపాలన కార్యక్రమం చేపట్టిన స్థానిక శాసనసభ్యులు రాము గారికి, వేదికలో మిగిలిన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాలన 12 సంవత్సరాల పూర్తి చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలకు అభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మీ అందరూ తెలుసు. కేంద్రంలో అయితే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినాక దేశంలో గత 100 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అయోధ్య రామాలయం కావచ్చు, 371 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, అన్నిటికీ కూడా చరమగీతం పాడి కొత్త బంధాన్ని, శాంతిని భారతదేశం నెలకొల్పిన విధానం, అదేవిధంగా పాకిస్తాన్ చేసే దుందుడు చర్యలు, వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి విజయవంతంగా అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల్ని ధ్వంసం చేసిన విధానం కానివ్వండి, కాశ్మీర్లో ఏదైతే టెర్రరిస్టులు దాడి చేసి నవవధువు కళ్ళ మంది ఆయన భర్తను చంపినందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్కి చెప్పిన గుణపాఠం కానివ్వండి, భారతదేశం యొక్క కీర్తి ప్రదక్షిణల్ని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిన విధానం మనందరం చూస్తున్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో అనేకమైన అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, విధ్వంసకరమైన పరిపాలన కానివ్వండి, మన శాసనసభ్యుల మీద మాట్లాడుతున్న కొంతమంది పేటీఎం కుక్కల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం గుడివాడలో అభివృద్ధి చేస్తే 20 సంవత్సరాలు మన గుడివాడ నియోజకవర్గం వెనకబడి ఒక శాసనసభ్యుడిని నమ్ముకుని గుడివాడ నియోజకవర్గం 20 సంవత్సరాలు ఇబ్బంది పడింది. అటువంటి నాయకుడిని మనందరం కూడా అనగదొక్కి ఈ రోజున 53,000 ఓట్ల మెజార్టీతో మన శాసనసభ్యులు వెనిగల రాము గారిని గెలిపించుకుంటే కొంతమంది పనికిమాలిన సన్నాసులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇట్లన్నింటిని కూడా తిప్పికొట్టాల్సిన సమయం మనకు ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం గుడివాడలో అభివృద్ధి అంటే ఏంటో 2 సంవత్సరాల్లోనే చేసి చూపించారు. మేము ఒకటే చెబుతున్నాం మాజీ శాసనసభ్యుడికి, నీకు దమ్ముంటే గుడివాడలో కట్టిన ఐ లవ్ గుడివాడ అనే కాన్సెప్ట్ నీకు 20 సంవత్సరాల పాటు ఎందుకు కనీసం ఆలోచన కూడా చేయలేకపోయావు. అలాగే మన గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ని మేము అనేక సార్లు జనసేన పార్టీ తరఫున ఆ రోడ్డు బాగు చేయమని అడిగితే మా మీద కేసు పెట్టావు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి 20 సంవత్సరాల్లో నువ్వు డిప్పడ మట్టి కూడా వేయలేపావు. ఈ రోజున ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మన జూబ్లీ హిల్స్ రోడ్ లాగా ఉంది. అలాగే మన బైపాస్ రోడ్ చూసుకుంటే కనుక ఆ బైపాస్ రోడ్లో కూడా మేము అనేక నిరసన కార్యక్రమాలు చేసాం. ఆ బైపాస్ రోడ్ని నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు? ఈ రోజున బైపాస్ రోడ్డు అది 6 లైన్ రోడ్ లాగా తయారై గుడివాడ ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే మనం చూసుకుంటే కార్లు స్టాండ్ రోడ్ చూసుకుంటే కనుక
20 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడ్డారు ప్రజలందరూ కూడా. ఆ గుడికి వెళ్ళాలంటే కూడా గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ చిన్న శివాలయ రోడ్డు ఉంది. ఈ రోజున ఆ చిన్న శివాలయ రోడ్డు ఎలా ఉందో చూడు. కాబట్టి ఇటువంటి అనేక కార్యక్రమాలు, అలాగే ధనియాలపేట కానీ, వాంబే కాలనీ కానీ, ఇందిరా కాలనీ రోడ్లు ఈ రోజున మీ అందరం కూడా ఈ వైపాక పేటీఎం కుక్కల్ని వెళ్ళి చూడమని చెప్పి మీ అందరం కూడా ఈ బహిరంగ సభ ద్వారా సవాల్ చేస్తున్నాం. నీకు దమ్ముంటే ఎప్పుడైనా మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. వీటి మీదైనా ఏ రోడ్లో కూర్చుందాం అన్నా ఆ రోడ్డు అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో దాని వీటి గురించి మాట్లాడదాం. అంతేగాని శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, అలాగే మనకు పందరలో ఉన్నాడు ఒక పాలేరు కుక్క, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక బాలుడికి సహాయం చేస్తే దాని కూడా మానవత్వం లేకుండా, కనీసం మానవత్వం లేకుండా దాని మీద కూడా విమర్శలు చేస్తున్నాడు ఆ పాలేరు కుక్క పేరు నాని. అటువంటి నాయకులకి మనందరం కూడా బుద్ధి చెప్పాలి. అలాగే విజయవాడలో చూస్తే, విజయవాడలో ఒక రౌడీ షీటర్, అది పోలీసుకి ఇంతవరకు తేలకపోయినా దాన్ని వచ్చి పరామర్శించే స్థాయికి మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు. అటువంటిది దాన్ని కులం రుద్దుతున్నారు. అది అక్కడ మనం చూడాల్సింది ఒక రౌడీ షీటర్ మధ్య జరిగిన వ్యవస్థగా చూడాలి తప్పించి దాన్ని కులాల మధ్య చూసి, కులాల ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి మన అందరం కూడా ఏదైతే ఈ కులాల మధ్య కుంపట్లు, మన పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి అందరూ కూడా సృష్టిస్తున్నారు. వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మన కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేయాలని చెప్పి గుడివాడలో మనందరం కూడా మన యొక్క వెనిగండ్ల రాము గారి యొక్క నాయకత్వంలో, అలాగే వల్లభనేని బాలశౌరి గారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణార్జున్ గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కిరీటం తాకట్టు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఏసీ లలిత దేవస్థానాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. గుడివాడలోని పలు ఆలయాలను ఏసీ లలిత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్నాథపురంలోని ఓ ఆలయంలో ఆమెను దేవస్థాన చైర్మన్ పోకూరి మోహనరావు, టీడీపీ నాయకుడు గోకవరపు సునీల్ కలిసి చర్చించారు. ప్రైవేటు దేవస్థానంపై ఎవరి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారని సునీల్ ప్రశ్నించగా, ప్రభుత్వ ఆదేశాల మేరకే విచారణ నిర్వహించామని, సంబంధిత రికార్డులు సమర్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఏసీ లలిత సమాధానమిచ్చారు. ఇప్పటికే చైర్మన్ వ్యవహార శైలిపై దేవస్థాన కమిటీలో విభేదాలు నెలకొని సభ్యులు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో దేవస్థానాన్ని ప్రభుత్వ పరం చేయకుండా అడ్డుకుంటామని టీడీపీ నాయకుడు గోకవరపు సునీల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఏసీ లలిత మాట్లాడుతూ, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుతం ప్రైవేటు సంస్థ ఆధీనంలో నడుస్తుందన్నారు. విచారణలో స్వామివారి కిరీటాన్ని చైర్మన్ కమిటీ సభ్యులు తాకట్టు పెట్టిన విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. రాజేంద్ర అండ్ బ్రదర్స్ వద్ద తాకట్టులో ఉన్న కిరీటాన్ని 24 గంటల్లో స్వాధీనం చేసుకుని భద్రపరిచినట్లు వెల్లడించారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని, దేవస్థానాన్ని పబ్లిక్ టెంపుల్గా ప్రకటించే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. మరో 10 రోజుల్లో దేవస్థానాన్ని అధికారికంగా పబ్లిక్ టెంపుల్గా ప్రకటిస్తామని తెలిపారు. కమిటీ సభ్యులు నోటీసులు స్వీకరించినా స్వీకరించకపోయినా చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం దేవస్థానాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని ఏసీ లలిత పేర్కొన్నారు. అది ఎంజాయ్మెంట్ టెంపుల్ కాదు అన్నా కూడా మా మీద ఇంపాక్ట్ ఎంత మంది పర్సూ చేస్తారని అని చెప్పారు. ఇదంతా ఎంపీఓ గారు చెప్పారు. ఆ టెంపుల్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వడానికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, మనం వస్తున్నామని చెప్పి ఇంటిమేట్ చేస్తే వాళ్ళకి రికార్డ్స్ ఆ రోజు రికార్డ్స్ కనుక వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే అసలు ఇష్యూ రాదని చెప్పారు. మా వాళ్ళు కంగారు పడ్డారు. కంగారు పడడం అంటే నేను కూడా ఊళ్ళో లేని పక్కన తెలియదు మేడం. మనం ఏం చేసాము ఇది అనేది మేము రికార్డ్ చూపించారు అనుకోండి, ఒకంతా క్లియర్గా ఉన్నది రాసుకుని వెళ్ళిపోతుంది. అక్కడితో స్టార్ట్ అవుట్ అయిపోతుంది. మీకు మీరుగానే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ప్లస్ మేము వచ్చి అందరూ ఆఫీస్లో ఒక 10 minutes కూర్చుని వెళ్ళాలి. 9కి వచ్చిన దాన్ని 1:30 వరకు అక్కడే వెయిట్ చేశారు. సాక్షాత్ చైర్మన్ గారు ఈ ఊరు వాళ్ళే కదా. ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఉందండి. మాకు ఆ విషయం తెలిసేసరికి మేము ఇమీడియట్గా వచ్చి వెళ్ళాము. గవర్నమెంట్ నుండి మాకు సర్క్యులర్స్ వచ్చినాయి. బేసింగ్ ఆన్ సర్క్యులర్స్ మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసాము. అయితే అక్కడ ఉన్న
మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ కిరీటాన్ని తీసుకొని ఆ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు దాన్ని ఒక వ్యక్తి దగ్గర రాజేంద్ర పాండ్ బ్రదర్స్ అనే ఒక వ్యక్తి దగ్గర తాకట్లో పెట్టినట్టుగా మాకు తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మేము దాన్ని రికవరీ చేసాము. వితిన్ 24 hours లో ఆ విగ్రహాన్ని, ఆ కిరీటాన్ని రికవరీ చేసి అయితే సేఫ్ కస్టడీలో పెట్టాము. టోటల్ రిపోర్ట్ అంతా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. త్రూ గవర్నమెంట్ మాకు మెమో పంపించారు ఆ టెంపుల్ పబ్లికేషన్ చేయమని. ఆ డ్యూ ప్రాసెస్లో ఉందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ఈ వీక్లో ఆ టెంపుల్ని కూడా మేము పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చింది, మనం నోటీస్ రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్స్ సెల్ఫ్ నోటీస్ అనేది ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్కి వెళ్ళిపోయినట్టే కదా. ఖచ్చితంగా చేస్తాం. అంటే మాకు గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తే మేము యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారం రూల్ పొజిషన్ అనేది మాకు ఈ రూల్స్ అనేది చెప్పారు. ఆ రూల్ ప్రకారం మేము వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే.
వార్తల్లోకి తిరిగి స్వాగతం. అభివృద్ధి సంక్షేమం రెండేళ్ల నమ్మకమైన ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో శాసనసభ్యులు వెనిగండ్ల రాము గుడివాడ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేదికపై నుండి మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్కు వెల్లడించి వీటికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరారు. ప్రధానంగా పట్టణంలో ఉన్న కుక్కల సమస్య మరియు టిట్కో ఇళ్ల కోసం డీడీలు చెల్లించి ఇల్లు రాని వారికి డబ్బులు చెల్లింపు విషయాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని కోరారు. అలాగే పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు మున్సిపల్ కమిషనర్ వేదికపై నుండి ప్రజలకు వివరించారు. కుక్కల సమస్య ఎప్పుడు తీరుస్తున్నారు? మాకు ఉందామా? కుక్కలు అవసరమా? మనకి కుక్కలు పంపించాలా? అడుగుదాం, చెప్పండి సార్. చాలా పెద్ద సమస్య సార్ అది. యాక్చువల్గా మనం రీసెంట్గా చాలా మంది చదువుంటారు సార్. సుప్రీంకోర్టు వినవట్లేదు, మీరు కదలకుండా ఎదురుకుండా పెట్టుకోవాలా? రీసెంట్గా అందరూ చదువుకుంటారండి. సుప్రీంకోర్టులో కూడా దీని మీద చాలా కేసు జరిగి ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం మనకు పట్టణంలో కానీ పల్లెటూరులో కానీ ఉన్న కుక్కలన్నీ కూడా కంపల్సరీ వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ అనేవి చేయాలి. తద్వారా వాటికి జనాభా తగ్గించడం అనేది మనకి మెయిన్ చేయాల్సింది. దానికి సంబంధించి మనకి జిల్లాలోనే మొట్టమొదటి ఏబీసీ సెంటర్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది మన గుడివాడలోనే వారు ఎమ్మెల్యే గారి సూచన మేరకు మనం ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఇది జిల్లాలో ఎక్కడా లేదండి, మన గుడివాడలో మాత్రమే ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ మొన్న ఇనాగ్రేషన్ జరిగింది. ఈ వారం మొన్న సోమవారం నుంచి ఆల్రెడీ మనకు ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి సార్. ఒక 50 కుక్కల దాకా ఆల్రెడీ పట్టుకున్నారు. తద్వారా జనాభా నియంత్రణ అనేది మనకు తగ్గిపోయింది సార్. ఇప్పుడు ప్రజలకు కూడా చిన్న క్లారిఫికేషన్ సార్. ఆపరేషన్స్ వల్ల మెయిన్ కుక్కల్లో ఆడ కుక్కలు అయితే జనాభా పుట్టడానికి అవకాశం ఉండదు. మగ కుక్కలు అయినప్పుడు వాళ్ళకి ఇలా మురిగేతనం కానీ అగ్రెసివ్నెస్ కానీ అన్నీ తగ్గిపోతాయి. దానికోసమే ఆపరేషన్స్ అన్నీ చేస్తాం సార్. కాబట్టి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వాటి వల్ల ఇబ్బంది ఏమి సార్. థ్యాంక్ యూ అండి. కరెక్ట్గా ఆల్రెడీ ఓపెన్ చేసి 40 పైన అయింది. ఈ పాటికి చాలా రన్ అవ్వాల్సి ఉంది. దాన్ని ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. మనకి ఇది అయిపోతే మాకు అత్యంత ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది. టిడ్కోలో డబ్బులు ఆల్రెడీ కట్టేసి ఉన్నారు చాలా మంది కట్టేసి ఉన్నారు. వాళ్ళు గత గవర్నమెంట్లో వాళ్ళకి తీసేశారు మొత్తం అంతా. ఏది వాళ్ళకి కట్ చేశారు కానీ వాళ్ళు డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, కనీసం ఫ్లాట్లు ఇవ్వలేదు. అలాంటి క్వశ్చన్స్ ప్రతిరోజు నాకు వస్తా ఉన్నాయి. దానికి ఎప్పుడు మీరేమో డబ్బులు పడిపోతున్నాయి, రెడీగా ఉన్నాయని చెప్తున్నారు, కానీ దాని మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటున్నారు? మీరు కరెక్ట్గా ఎప్పుడు చేస్తున్నారు? ఎక్కడ రిసీవ్ అవ్వాలి, ఎవరిని రీచ్ అవ్వాలో చెప్పండి చాలు. ఇది కూడా మనకి మెయిన్ సమస్య టౌన్లో. ఇప్పుడు ఎవరైతే సభాముఖంగా సార్ అడిగిన దాని ప్రకారం ఎవరికైతే ప్లాట్ అలాట్ కాకుండా అంతకుముందు డబ్బులు కట్టి ఫైనల్ లిస్ట్లో పేరు లేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డబ్బులు మన దగ్గర ఉన్నాయండి. మనకి ఎవరైతే సుమారుగా ఒక 700 బెనిఫిషరీస్ ఫస్ట్ మాకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు డబ్బులు పడిన తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ కానీ అప్లికేషన్ కానీ పెట్టమంటే కేవలం 200 మంది మాత్రమే రావడం జరిగింది. వారికి ఎవరైతే వచ్చారో వాళ్ళ బ్యాంక్స్ పంపిస్తున్నాము. పంపించినప్పుడు కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్ తప్పిస్తున్నారు. లాస్ట్ టైం కూడా 10 మంది పంపిస్తే 3 ఫెయిల్ అయినాయి సార్. నెంబర్లు కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఎవరైనా మీరు ఇమ్మీడియట్గా అప్లై చేస్తే 6 రోజుల్లో డబ్బులు మీకు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ప్లాట్ అలాట్ కాలేదో వాళ్ళందరికీ హౌస్ సైడ్ అప్లై చేస్తే 2 సెంట్ హౌస్ సైడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ దీని మీద సమస్య చెప్పొచ్చేదండి. ఎంతమంది మిగిలారు ఇంకా? సార్ 200 మాత్రమే రావడం జరిగింది సార్. ఇంకా 200 మాత్రమే వచ్చారు సార్. ఇంకా 700 మంది రావాలి సార్. 700 మంది రావాలి. 700 మంది ఇంక వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరూ తప్పకుండా వెళ్ళి అక్కడ డబ్బులు వస్తే కలెక్ట్ చేసుకోమని చెబుతాం. అది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నందివాడ మండలం జనార్దనపురం గ్రామంలో సాగునీరు, త్రాగునీరు అందక రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గ్రామంలోని నీటి కొరత సమస్యలు అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్లో ఆర్సీపీ మీడియాతో మాట్లాడుతూ అధికారులు దోసపాడు కాలువ మరమ్మతుల పేరుతో గ్రామానికి నీరు విడుదల చేయడంలో జాప్యం చేయడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులు మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేసి నీరు విడుదల చేయాలని ఆర్సీపీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలమర్తి కోటేశ్వరరావు, ఐద్వా, కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం జనార్దనపురంలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని
రోజు పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ కృష్ణానది పైన అధిక వర్షాలు కురిచి కృష్ణానదిలో నీళ్లు కిందకి వదిలేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ కాలువలు వదిలి కూడా సుమారు వారం రోజులైనాయి. కానీ దోసపాడు కాలువ వదలుకోకుండా రిపేర్లు అనే పేరుతో దాన్ని దోసపాడు కాలువ నీళ్లు ఆపేశారు. ఈ ఆపేసం రీత్యా ఇలా జొన్నపాడులో వాళ్ళు ఓడకానికి కూడా నీళ్లు లేక బోర్ ఏదో వేశారు, కానీ అది సరిగ్గా లేక నీళ్లు లేక అర్జునవాడ అవన్నీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొన్న మేము వెళ్తే అక్కడ జొన్నపాడు వెళ్తే నీళ్లు లేవండి, పన్నులకు కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. అదే కాదు, అటు పుట్టకుండా కూడా నీళ్లు లేక వడగొప్పు నీళ్లు అవి లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దోసపాడు కాలువ రిపేర్లు ఇప్పుడు చేయటం ఏంటి, రిపేర్లు ఎప్పుడో వేసవకాలంలో చేయాల్సిన రిపేర్లు ఇప్పుడు వర్షాలు వచ్చే ముందు కాలువ రిపేర్ అనే పేరుతో దోసపాడు కాలువకి నీళ్లు వదలపోవడం చాలా సిగ్గుచేటే కదా. ప్రభుత్వం కూడా ముందు చూపు లేకోకుండా మనకి గ్రామీణ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్లో ఈ ఫిల్టర్లకి ఆటికి వీటికి నిధులు తెచ్చానన్నది గుడివాడకి ఆనుకుని ఉండే జనార్దనపురంలోనే నీళ్లు లేని పరిస్థితి ఉందంటే ప్రభుత్వానికి ముందు చూపు లేదనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే దోసపాడు కాలువ నీళ్లు వదిలి జనార్దనపురం అంటే పుట్టుకుంటా నీళ్ల సమస్య నీళ్ల ఎద్దడి లేకుండా చూడాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. నీళ్లు పై కృష్ణానదిలో వస్తే ఏమో వేస్ట్గా కిందకు వదిలేశారు. ఇప్పుడేమో ఈ కాలువలకేమో రిపేర్లు అనే పేరుతో ఇంతకాలం ఎప్పుడో రిపేర్లు చేయాల్సింది ఇప్పుడు రిపేర్లు అనే పేరుతో కాలువకి నీళ్లు వదలకుండా ఉంచడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి తక్షణం నీళ్లు వదలాలని మేము సిపిఎం పార్టీగా దోసపాడు కాలువకి నీళ్లు వదలాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలం జనార్దనపుర గ్రామంలో నీటి కొరత ఇప్పటికీ 10 రోజుల నుంచి నీటి సమస్యతో ఉన్నారు. వాళ్ళు నిత్యము ఉద్యోగాలకి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. అలాగే స్కూల్ పిల్లలు కూడా ఓపెనింగ్ అయ్యి చాలా సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళ సమస్య తీవ్రమైనది. కాబట్టి ప్రభుత్వం వారు మేము అవి చేసాం ఇది చేసామని ఎంతసేపు చెప్పుకుంటున్నారే తప్ప కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళేసరికి చిన్న చిన్న సమస్యలనే పరిష్కరించడం లేదు ప్రభుత్వం వారు. ఎప్పటికైనా స్పందించి అక్కడ మంచినీటి సమస్యను ఆ చెరువుని ఇప్పుడు వస్తున్న నీటితో చెరువుని నింపి దాన్ని శుభ్రపరచాల్సిందిగా కూడా కోరుతున్నాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీటి సమస్యను తీర్చాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గుడివాడ పట్టణంలో కూడా కొన్ని వార్డులలో మంచినీళ్ళ సమస్య బాగా ఉంది. వాంబే కాలనీలో కూడా మంచినీళ్ళు ఒకరోజు వస్తే ఇంకో రోజు రావడం లేదు. అలాగే అవి వాసన వస్తున్నాయి, మురికి నీళ్ళు కలుస్తున్నాయి అనుకుంటా మధ్య పైపులు పగిలి. కాబట్టి ఇలాంటి వాటిని కూడా ప్రభుత్వం వారు త్వరగా పరిష్కరించాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్ బైపాస్ రోడ్ గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది.
మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధనం పొదుపు మరియు ఆరోగ్య సంరక్షణ మేరకు నేడు శాసనసభ్యులు వెనుగండ్ల రామ్ గుడివాడ పట్టణంలో పర్యటించారు. ప్రధాన సెంటర్ మరియు పలు వార్డుల్లో పర్యటించి స్థానికంగా ఉన్న శానిటేషన్ ఇబ్బందులను, జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన వీక్షించారు. అనంతరం నేరుగా సైకిల్ పైన ఆయన నాగవరపాడు వద్ద ఉన్న వికేఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం వద్దకు చేరుకోవడం జరిగింది. సైకిల్ తొక్కడం ఇంధనం పొదుపు మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరు వ్యాయామం, సైక్లింగ్ మక్కువ ఎంచుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము సూచించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోశాల గ్రామంలో గంజాయి సరఫరా చేస్తున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ధర్మేంద్ర మాట్లాడుతూ, గోశాల గ్రామంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ తన వద్ద ఉన్న బ్యాగును వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. నిందితుడి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా అందులో 17 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. నిందితుడు కంకిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల ఈశ్వర్గా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇతనిపై గతంలో కూడా పలు
కొట్లాటలు, గంజాయి కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. యువత విలాసాలకు అలవాటు పడే చెడు మార్గాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించాలని డీఎస్పీ ధర్మేంద్ర సూచించారు. నమస్కారం. పెనంలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గోసాల్ అనే విలేజ్లో మా ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీలు నిర్వర్తిస్తుండగా నేషనల్ హైవే 16 మీద ఒక వ్యక్తి గోశాల సెంటర్లో తచ్చెల్లాడుతుంటే అతన్ని అనుమానించి ఆ స్వాధీనంలో తీసుకుంటే అతని దగ్గర ఆ పక్కనే పోలీసులను చూసి పక్కనే దాచిన ఒక బ్యాగ్ని ఇంట్రాగేషన్ చేస్తే బ్యాగ్ని కూడా రికవర్ చేయటం. ఆ బ్యాగ్లో 17 kgs గంజా ఉంది. ఈ అబ్బాయి పేరు మిరియాల ఈశ్వర్, తండ్రి పేరు నాగరాజు, 24 years, కంకిపాడు ఆటో డ్రైవర్. అతను గతంలో కూడా ఈ కేసుల్లో ఉన్నాడు, కొట్లాట్లో ఉన్నాడు, ఈ గంజా కేసులో ఉన్నాడు. అతని నుంచి 17 kgs గంజాయి ప్యాకెట్లో ఉన్న దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీసుకుని ఎక్కడి నుంచి తెస్తున్నామని అడిగితే మనకి మన్యం నుంచి తెస్తున్నానని చెప్పాడు. తెచ్చి అతను కర్ణాటకలో ఇంపార్టెంట్ సిటీస్లో ఈ గంజాయి అక్కడ ఉండే వ్యక్తులకి అమ్మటానికి తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. దాని మీద ఇతన్ని అరెస్ట్ చేసి 17 kgs గంజాయిని, అతను ఉపయోగించిన సెల్ ఫోన్ని అంతా కూడా సీజ్ చేయటం జరిగింది. అతన్ని రిమాండ్ పెడుతూ అతను ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు, ఎవరికి అమ్ముతున్నాడు అనే విషయాన్ని కూడా దర్యాప్తులో లోతుగా పర్యవేక్షించి కనుక్కొని మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. అతను ఒక్కడే ఉన్నాడు. గుడివాడ పట్టణంలో ర్యాపిడో సేవలు అందిస్తున్న ద్విచక్ర వాహనదారులు, రైడర్లు నిరసన వ్యక్తం చేశారు. ర్యాపిడో సంస్థ నుంచి అందుతున్న వేతనాలు ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న పారితోషికంతో జీవనం సాగించడం కష్టంగా మారిందని రైడర్లు తెలిపారు. ఒక్కో ట్రిప్పుకు చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచాలని, ప్రోత్సాహకాలను, ఇన్సెంటివ్స్ మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను సంస్థ యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. రైడర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వేతన విధానాన్ని పునఃసమీక్షించి న్యాయమైన పారితోషికం అందించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ర్యాపిడో రైడర్లు పాల్గొని తమ డిమాండ్లను వినిపించారు. సంస్థ యాజమాన్యం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. మన ర్యాపిడో గ్రూప్ వాళ్ళకి అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఒక ర్యాపిడో అనేది ఒక బతుకు తీరు కోసం దీన్ని మనం ఎంచుకొని తిరుగుతున్నాము. కస్టమర్లని వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా చాలా సేఫ్టీగా వాళ్ళకి ఇంటి గుమ్మం దగ్గర కూడా మనం దించుతున్నాం. అలాగే రెండో విషయం ఏంటంటే మనకి బైక్ బూస్ట్ అని చెప్పి 18 రూపాయలు, 22 రూపాయలు, 26 రూపాయలు రైడ్ ఇస్తున్నారు. మన ఇవాళ పెట్రోల్ ఖర్చులకు కానీ, మన శ్రమకి కానీ అక్కడ మనం రిసీవ్ చేసుకోవాలంటే అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగమంటున్నారు వాళ్ళు. దాని మూలంగా మనం ర్యాపిడో వాళ్ళని మనం డిమాండ్ చేసేది కంపెనీ వాళ్ళని ఏంటంటే దానికి వెయిటింగ్ ఛార్జీ కింద అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే క్యాన్సిలేషన్ పెట్టేస్తున్నారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అవ్వట్లేదు. దానికి కూడా మన పరిష్కారం ఉండట్లేదు. ఎందువల్ల అంటే మనం ఇవాళ పెట్రోల్ ఖర్చులు పెరిగిపోయినాయి. దాని మూలంగా మనం ఎంతో కొంత ఇవాళ జీతమైనా పడాలనేది మనం కోరుకుంటున్నాం. అలా మనం కష్టపడుతూ ఇలా ప్రజాసేవ కింద కూడా ఇది చాలా మంచిది. ఇది అలా అందరూ కష్టపడి ఇక్కడ దాదాపు 200 మంది గ్రూప్లో ఉన్నారు. అలాగే మనం ర్యాపిడో వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే కొద్దిగా డిమాండ్ కూడా చేస్తున్నాం. మనం విజయవాడ లాగా, హైదరాబాద్ లాగా మనకు కూడా ఇక్కడ డబ్బులు కొద్దిగా ఎక్కువగా పెంచి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రెండో విషయం ఏంటంటే మనకి కస్టమర్ దగ్గర డబ్బులు అడగకుండా వాళ్ళే మనకి సేఫ్టీగా ఇస్తే చాలా మంచిదని కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బాయ్స్ మొత్తం అందరికీ విన్నపం, ఇప్పుడు జరిగే కార్యక్రమం నిమిత్తం మాకు
ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి 18 రూపాయల రైళ్లు బైక్ బూస్టులు పడుతున్నాయి కాబట్టి పెట్రోల్ రేటు పెరిగిన కారణంగా దానికి మేము తోలలేకపోతున్నాం కాబట్టి మాకేదన్నా న్యాయం చేయాలి. దానికి 40 రూపీస్ 30 రూపీస్ కానీ ఏదైనా మినిమం బ్యాలెన్స్ పెట్టాలి. ప్లస్ క్యాన్సిలేషన్ జరిగే ప్రతి క్యాన్సిలేషన్కి అమౌంట్ ఇవ్వాలి. అది ర్యాపిడో ఇవ్వడం లేదు కాబట్టి అది ఆయన దాకా అందించాలనే విషయంతోనే మేము దీన్ని పాల్గొని దీన్ని చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమానికి 2 ఏళ్లు అంటూ గుడివాడలో పెద్ద ఎత్తున విజయోత్సవ సభ నిర్వహించిన కూటమి నాయకులు. 2000 కాలంలో గుడివాడలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్లుప్తంగా వివరించిన ఎమ్మెల్యే రాము, ఎంపీ బాలశౌరి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపిన ఎండోమెంట్ అధికారి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి కమిటీ ఎండోమెంట్ ఇచ్చిన నోటీసు స్వీకరించబోయిన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపిన అధికారిని. ఇంధనం పొదుపులో భాగంగా ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు నేడు సైకిల్పై గుడివాడ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఇంధనం పొదుపు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా సైక్లింగ్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా సూచించిన ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.